ఇక్కడ మనతో పాటు మాట్లాడటానికి స్థానిక వాలంటీర్ ఉన్నారు. అయితే వాలంటీర్ గారి మాటల్లో చూసుకుంటే ఈ రిజర్వాయర్ కట్టడానికి దాదాపుగా 190 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించారని అంటున్నారు. అయితే ఇది స్వచ్ఛందంగా ఇచ్చారా అనేది మనం ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తేనా అన్న, మీరు ఈ రిజర్వాయర్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఒక వాలంటీర్గా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇప్పుడు మీ ప్రాంత రైతులు ఈ రిజర్వాయర్ లేకుండా నీటి సమస్య వలన ఎలాంటి బాధలు పడుతున్నారు? ఈ రిజర్వాయర్ వల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో సాగునీరు అందించాలంటే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా 193 చెరువుల కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు ఇంతకుముందు. ఇప్పుడు మన పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాలకు కలిసి 193 చెరువులను గుర్తించి ప్రతి ఒక్క చెరువుకు కూడా సాగునీరు అందించాలని, కృష్ణా జలాలను తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో మన పుట్టపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి సార్ గారు ప్రత్యేక చొరవతో ఈ 193 చెరువులకు కలిసి 864 కోట్ల రూపాయలతో కృష్ణా జలాలను నింపేదానికి శాంక్షన్ చేసుకొని వచ్చారన్న. ఇక్కడ మీరు భూమి ఇచ్చారని అంటున్నారు కదా, ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు? నేను 2 ఎకరాల 37 సెంట్లు ఇక్కడ రిజర్వాయర్ మునగడ కోసం. మీకు స్వచ్ఛందంగా ఇచ్చారా? మీ రైతులంతా స్వచ్ఛందంగా ఇచ్చారు? రైతులంతా స్వచ్ఛందంగా ఇచ్చాము. కాంపోజిషన్ కూడా ఇంకా రాలేదు గవర్నమెంట్ నుంచి. కాంపోజిషన్ వస్తుందని చెప్పారు. 100 మంది రైతుల దాకా 195 ఎకరాలు మొత్తము ల్యాండ్ సర్వే చేసిన తర్వాత 195 ఎకరాలు రైతులందరిది కూడా ఇక్కడ మునగడకు వెళ్తూ ఉంది రిజర్వాయర్. ఇప్పుడు మనతో పాటు నల్లమండ గ్రామ కమిటీ అధ్యక్షులు గోవింద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ రిజర్వాయర్ నల్లమండ అనేది ఇక్కడికి చాలా నల్లమండ మండలం కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ రిజర్వాయర్ కట్టడం వలన నల్లమండ మండల ప్రజలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేవి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. G9కు ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చి మాకు సహకరించినందుకు. ఇప్పుడు ఈ రిజర్వాయర్ రావడం వలన ఈ నియోజకవర్గం నల్లమాడ నియోజకవర్గంలో మొత్తం పుట్టపర్తి నియోజకవర్గంలో మొత్తం 193 చెరువులకు ఈ పంపింగ్ హౌస్ ద్వారా వచ్చిన వేళ కరువు అనేది లేకుండా సస్యామలంగా ప్రతి ఎకరాకు నీళ్ళు అందేటట్టుకు మా శ్రీధరెడ్డి అన్నగారు చేసినారు. దానికి ఎంతో కృషితో ఆయన చేసి ఈరోజు మాకు చాలా సంతోషకరమైన దినము. ఆయనను అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మేము మళ్ళీ ఆయనకి ఎల్లవేళలు ఇట్లన్నీ చేయాలని మా కోరిక. జై జగన్, జై శ్రీధరెడ్డి.